నల్గొండ 10th పేపర్ లీక్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. తన డిబార్ను రద్దు చేస్తూ పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది బాధిత విద్యార్థిని. అధికారులు ఆకతాయిల తప్పిదానికి తనను బలి చేశారంటూ పిటిషన్లో ఆవేదన వ్యక్తం చేసింది. పిటిషన్లో విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, నల్గొండ డిఈఓ, ఎంఈఓ, నగరికల్ పరీక్ష కేంద్ర సూపరింటెండెంట్ ను ప్రతివాదులుగా పేర్కొంది. ఇక ఏప్రిల్ 7వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది హైకోర్టు. అందరికీ తెలిసిందే నల్గొండ 10th క్లాస్ పేపర్ లీక్ ఘటన ఏ విధంగా జరిగిందనేది. విండో పక్కన ఉన్నటువంటి అమ్మాయిని బెదిరించి అది ఫొటోస్ తీసుకుని దాన్ని వాళ్ళ ఫ్రెండ్ పంపించి అక్కడి నుంచి ఒక ప్రైవేట్ టీచర్ ద్వారా ఆన్సర్స్ తెలుసుకుని ఆ కాపీ తీసుకెళ్లి చెల్లిగిచ్చే ప్రయత్నాలు ఇదంతా చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. కాకపోతే హైకోర్టు ద్వారా ఆ అమ్మాయి ఎగ్జామ్స్ రాయడానికి అయితే పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ ద్వారా. కిరణ్, పేపర్ అంటే 10th పేపర్ మొదలైన ఎగ్జామ్స్ మొదలైన తొలి రోజే 10th పేపర్ లీక్ అయిపోయింది. అయితే ఈ ఘటనలో బాధ్యురాలు చేస్తూ 10వ తరగతి విద్యార్థిని ఝాన్సీ లక్ష్మిని డిబార్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ఆ విద్యార్థిని హైకోర్టును ఆశ్రయించింది. 10th పేపర్ లీక్ ఘటన సంబంధించి తనకు ఏ పాపం తెలియకుండా తనను డిబార్ చేశారని ఆమె పిటిషన్ లో పేర్కొనుంది. అయితే అధికారులు ఆకతాయిలు చేసినటువంటి తప్పిదానికి తనను అనవసరంగా బలి చేశారని కూడా పిటిషన్ లో పేర్కొంది. తన డిబార్ రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, అదేవిధంగా నల్గొండ డిఈఓ, ఎంఈఓ, రకరకాల పరీక్ష కేంద్ర సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రతివాదులుగా పేర్కొంటూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని కూడా ప్రతివాదులకు కూడా హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ పేపర్ లీక్ వ్యవహారం సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ పేపర్ లీక్ ఘటనపై కూడా 11 మంది నిందితులుగా తేల్చారు. ఆ 11 మంది నిందితులను కూడా ఇప్పటికే రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే ఝాన్సీ లక్ష్మి ఎగ్జామ్ రాస్తున్నటువంటి క్రమంలో ఒక ఆకతాయి ఎగ్జామ్ హాల్ దగ్గరికి రావడం, ఆ అమ్మాయి పేపర్ లాక్కొని ఫోటో తీసుకోవడం, ఈ ఘటనపై కూడా ఆ అమ్మాయిని బాధ్యురాల్ని చేశారని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ ఘటన సంబంధించి తనకు ఏ పాపం తెలియదు, ఆ ఆకతాయి రావడం, ఆకతాయి పేపర్ లాక్కోవడం పై కూడా తనను ఎలా బాధ్యురాల్ని చేస్తారని కూడా విద్యార్థిని ప్రశ్నిస్తా ఉంది. అయితే విద్యార్థిని చాలా అంటే ఏడాది కాలంగా ఎంతో చదువుకుంది. అదేవిధంగా ఎన్నో ఆశలతో ఎగ్జామ్ రాస్తున్నటువంటి తనకు డిబార్ చేయడం పాటు 2 ఏళ్ల పాటు డిబార్ చేయడంపై కూడా ఆమె ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే తనకు ఆ ఎగ్జామ్ రాయడానికి అనుమతి ఇవ్వాలని కూడా హైకోర్టు పిటిషన్ దాఖలు చేయడం అనేది ఈ నెల అంటే ఏప్రిల్ 7వ తేదీన ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయడానికి చెప్పడంలో ఆ రోజు ఎటువంటి తీర్పునిస్తుందని కూడా కొంత సస్పెన్స్ గా మారింది.